గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరు గార్డెన్స్లో సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామరెడ్డి పలువురు ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన విందు పార్టీ చర్చనీయాంశంగా మారింది. వెంకట్రామరెడ్డి ఏర్పాటు చేసిన విందు పార్టీకి దాదాపు 150 మంది సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు. అయితే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఉద్యోగులకు వెంకట్రామరెడ్డి మందు పార్టీ ఏర్పాటు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి మందు విందు పార్టీపై దాడులు జరిపారు. దాడిలో 5 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సచివాలయం క్యాంటీన్ ఎన్నికల్లో మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం 28 మంది పోటీ చేస్తున్నారు. అందులో వెంకట్రామరెడ్డి వర్గం నుంచి 11 మంది పోటీ చేస్తున్నారు. అయితే రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకే వెంకట్రామరెడ్డి పలువురు ఉద్యోగులు ఈ పార్టీ ఏర్పాటు చేశారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. వెంకట్రామరెడ్డి ఉద్యోగ నేత కంటే కూడా వైసీపీ కార్యకర్తగానే ఎక్కువగా వ్యవహరించారు. సాధారణ ఎన్నికలకు ముందు కోర్టు సమయంలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసినందుకు వెంకట్రామరెడ్డి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఈ రోజు మా సెక్రటరీ ఎంప్లాయీస్ కొంతమంది ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. అంటే క్యాంటీన్ ఎలక్షన్ త్వరలో జరగబోతున్నాయి కాబట్టి అక్కడ పోటీ చేసే క్యాండిడేట్లు కొందరు పరిచయం కోసం అని చెప్పి కొంతమందిని అంటే ఒక 2-3 బ్యాచ్ల ఎంప్లాయీస్ ను పిలవడం జరిగింది. దాదాపు 150 మంది ఎంప్లాయీస్ వచ్చారు మాట్లాడారు. మీకు కూడా చూసారు, మైక్ ఉంది, మాట్లాడుతున్నాం. మధ్యలో అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఓన్లీ ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కొందరు అవుటర్స్ కూడా ఒక 10 మంది వచ్చారు. అంతమందిలో వాళ్ళు కొందరు ఎవరో బయట నుంచి మీరు చూశారు, ఆడ 3-4 బాటిల్ ఉన్నాయి. బయట నుంచి ఎవరో ఇండివిజువల్ గా వాళ్ళు తెచ్చుకొని తాగారు. దాని మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పి పోలీసు మొత్తం ఎంతమంది పోలీసులు వచ్చారో మీరు చూడండి, ఎక్కడ ఉన్నారు అక్కడ పోలీసులు అందరూ. అంతా ఎంప్లాయీస్ ఇప్పుడు చాలా 8 సంవత్సరాల నుంచి సెక్రటరియట్లు 8 కాదు, హైదరాబాద్ నుంచి ఎలక్షన్స్ అప్పుడు బయట కూర్చొని సాయంత్రం మాట్లాడుకొని ఏంటి అంటే ఎజెండా గురించి కానీ ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవడం కామన్. అదే పద్ధతిలో జరుగుతుంది. గత 5 ఏళ్లలో మా ఆపోజిట్ వాళ్ళు అందరూ చేసుకున్నారు. ఎప్పుడు మేము ఈ రకంగా అంటే ప్రతీకార దానికి వెళ్లి ఎప్పుడు చేయలేదు. ఎంప్లాయీస్ డిగ్నిటీని కాపాడడానికే ప్రయత్నం చేసినాం. కేవలం ఎలక్షన్లో గెలవడం కోసం మన ఎంప్లాయీస్ అనే ఇది కూడా లేకుండా ఎంతమంది ఏదో మేమేమో తీవ్రవాదులాగా 30-40 మంది పోలీసులు వచ్చి అందరినీ కూడా అంటే తాగిందా లేదా కనీసం చెక్ చేయకుండా మొత్తం ఎంప్లాయీస్ అందరినీ ఆపేసి ఇంటికి వెళ్ళవద్దు, మీ అందరు డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం ఇది ఎక్కడ ఎప్పుడు చూడలేదు. అంటే నేను చెప్తున్నా, మేము ఇక్కడ లిక్కర్ పెట్టాలని మా ఆలోచన లేదు. ఊరికి ఎంప్లాయీస్ కూర్చొని మాట్లాడుకోవాలని పెట్టుకున్నాము. మధ్యలో కొందరు అవుటర్ అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఒకరిద్దరు ఎవరో తెచ్చుకున్నారు. మీరు 150 మందికి 5 బాటిల్ 4 బాటిల్ 3 బాటిల్ ఉన్నాయి అక్కడ. 2 బీర్లు 3 బాటిల్ 150 మందికి ఆ బాటిల్ సరిపోతాయి. మేము మందు పార్టీ పెట్టాలంటే సరిపో. ఎవరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తెచ్చుకున్నారు. ఎంప్లాయీస్ కానీ అవుటర్స్. ఇప్పుడు ఎలక్షన్ లాగా చూడాలి కానీ భయపెట్టి ఏదో మాకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది అవతల భయపెట్టి ఎలక్షన్ గెలవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిల్లో ఎంత ఎంప్లాయీస్ మీద ఎంత ప్రతీకారంగా వెళ్లడం కూడా కరెక్ట్ కాదు. మేము అక్కడికి వాళ్ళని చెప్పాము, సరే మేము ఆర్గనైజ్ చేస్తున్నాము, మమ్మల్ని ఉంచండి, మిగతా వాళ్ళందరినీ పంపించండి. లేదు, ఇప్పుడు ఎంత టైం చూడండి మీరు, ఎంత టైం 11 కావస్తుంది. 11 గంటల వరకు ఎంప్లాయీస్ అందరూ ఏదో తీవ్రవాదులాగా వాళ్ళందరూ ఇంటికి వెళ్లకుండా ఆపి ఇది ఎక్కడన్నా ఉందా? ఇది పోనీ మేము తప్పు ఉంది కేసు పెట్టండి, ఆర్గనైజర్స్ మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటామని చెప్తున్నాం కదా. అయినా ఎంప్లాయీస్ అందరూ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ అందరు ఉన్నారు, వాళ్ళని తీయద్దండి. అందరూ డిగ్నిఫైడ్ ఆఫీసర్సే కదా. పోనీ వాళ్ళందరూ తాగినట్టే బ్రీత్ ఎనలైజర్ పెట్టుకోండి అని చెప్పినాము, తాగిన చెక్ చేయండి అని. అది కూడా లేకుండా ఎంప్లాయీస్ అందరినీ ఇంత